కొంచెం పెద్ద మనసు చేసుకుని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఎంతసేపు మాట్లాడుతానో నాకే క్లారిటీ లేదు, సరేనా? సో దీనిలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎగ్జాక్ట్గా లాస్ట్ వీక్ శుక్రవారం రోజు నా మొబైల్ అయితే కొట్టేశారనమాట ఎవరో. అది కూడా ఎట్లా జరిగింది అనేది మీకు క్లారిటీ చెప్తుంది దీంట్లో. నేను అంటే గురువారం రాత్రి ఇంకా పడుకుంటాం కదా, సో మరుసటి రోజు మార్నింగ్ 5కి మా ఫ్రెండ్ ఒకడు జిమ్కి పోయినాడు. 5 నుంచి 7 అంటే 7కి ఇంకా నా డ్యూటీ టైమింగు. మా బ్రో లేపినాడు అనమాట, డ్యూటీ టైం అయింది లేరా అని చెప్పి. లేచిన వెంటనే ఇంకా ఫోన్ నాకు ఇక్కడ టేబుల్ మీదే పెడతా. టేబుల్ మీద చూస్తా అంటే కళ్ళు మూసుకునేటట్ట పట్టుకుంటా ఉంటే లేదు, మొబైల్ లేదు. సర్లే కిందన ఎక్కడైనా పడి ఉంటుందేమో అని చెప్పి చూస్తే కిందన లేదు. పక్కనే ఇంకా కిందన సాయి పనుకో అన్నాడు. ఇంకా సాయి ముడుక్కొని అనుకుంటే, సాయి ఎవరో తెలుసు కదా, నా వ్లాగ్ వీడియోస్లో ఉంటాడు నా పక్కన. ఇంకా సాయి దగ్గర ఏమైనా ఉందేమో అంటే నా మొబైల్ లాగ్స్ అన్నీ తెలుసు. ఇంకా సాయి అయినా యూజ్ చేసుకొని పక్కన పెట్టుకోమనుకున్నాడేమో అని చెప్పి చూస్తే నిద్ర లేపితే లేలా. ఇంకా నేనే పక్కన చూస్తే లేదు మొబైల్. ఇంకా నాకు డౌట్ వచ్చింది, రే ఈ 2 గంటలు ఆడిపోతుందిరా మొబైల్ అని చెప్పి చూస్తా వచ్చిన. మళ్ళీ వాడు జిమ్ము పోయినాడు, ఫోన్ చేసింటే నాకు తెలియదు అని చెప్పి అన్నాడు. ఇంకా బ్రో దాంట్లో నుంచి ఫోన్ కొడతానే ఉన్నా. రింగ్ అయితే అవుతుంది, లిఫ్ట్ చేశారు కానీ మాట్లాడడంలే. ఇట్లా జరిగింది. మళ్ళీ నాకు తెలియదు అంటే అప్పటికి ఇన్ఫర్మేషన్ ఎట్లా పోయిందో తెలీదు. మళ్ళీ మా డాడీ ఏమో కాల్ చేసింటే నా నెంబర్కి ఎత్తి ఒక పేరు చెప్పి నేను ఈ కాలేజు అని చెప్పినాడంట. ఇట్లా వాళ్ళ అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, అబ్బాయికి ఫోన్ చెప్పి లేదంటే నువ్వే పోయి ఫోన్ ఇయ్యి అని చెప్పి చెప్పినాడంట. అంటే వాడన్నాడంట ఎవరో దిల్దు ఫోన్ తీసుకున్నాడు, నేను పృథ్వీ దగ్గర పోను, పృథ్వీ నా దగ్గర రాడు అని చెప్పి కట్ చేసినాడంట. సో అది జరిగిన విషయం. పోలీస్ స్టేషన్ పోయినాము, చాలా అంటే చాలా ట్రై చేసినాం. ఆ ఒక్కరోజు యూట్యూబ్ పక్కన పెట్టేస్తే ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టి మొత్తం నాకు తెలిసిన వ్లాగర్స్ని కానివచ్చు, నా సరౌండింగ్లో ఫ్రెండ్స్ని కానివచ్చు, కొలాబరేషన్ ఇచ్చుకొని కొంచెం కానీ సీరియస్గా టేక్ ఓవర్ కానీ చేసింటే నేను ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, వాడు ఖచ్చితంగా దొరికిండు. కానీ మ్యాటర్ ఏంటంటే ఇంకా తెలుసు కదా, కొంతమంది వాళ్ళతో ట్రై చేద్దామని చెప్పి అట్లా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నీ వీడియో తీస్తున్నా కదా, ఎవరో ఒకరు రూమ్ దగ్గర రావచ్చు, ఎవరో ఒకరు మొబైల్ కాల్ చేయొచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన దగ్గర మైక్ కూడా లేదు నాయిస్ క్యాన్సిలేషన్ చేసేదానికి. ఇంకా ఫ్యాన్లు ఆపుకొని ఉడకలో వీడియోలు తీయాలా. సో వీడియో అయితే మీరు క్లారిటీగా వినండి మొత్తం ఏం జరిగింది ఏం కథ అని చెప్పి. సో మీకు అన్నీ క్లారిటీలు ఇస్తా, నేను వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అన్నీ ఇస్తా. సో విషయం అది, మొబైల్ పోయింది. దానికోసం నేను ఆ రోజు మొత్తం చాలా అంటే చాలా ప్రయత్నించిన, దొరకలా. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే ఒక వెబ్సైట్ ఇచ్చినారు. సో కానిస్టేబుల్ వచ్చి నెంబర్ తీసుకొని నీ నెంబర్కి ఒక మెసేజ్ పెడతా, ఆ లింక్లో నువ్వు గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి డైరెక్ట్ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నీకు కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత నీ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. అంటే నేను అక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చినాను గూగుల్ ఫామ్లో, ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది అని చెప్పి అన్నారనమాట. సో అది నెంబర్ అయితే నాదే ఇచ్చున్నా. అప్పటికి సిమ్ అయితే నేను రీప్లేస్ చేయలేదు. దానికి మెసేజ్ వచ్చిందా, వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారనేది కూడా తెలియదు. ఒకసారి నేను మళ్ళీ ఇప్పుడు నా దగ్గర ఎలాగో మొబైల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ట్రై చేస్తా, ఫోన్ బాక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో అది జరిగిన మ్యాటర్. అది రిజిస్టర్ అయిందో లేదో కూడా తెలియదు. ఆ ఫోన్ పోయినప్పుడు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా, నేను బాగా నమ్మిన వాళ్ళు కానివచ్చు, నా బెస్ట్ ఫ్రెండ్ కానివచ్చు, అందరు హ్యాండ్ ఇచ్చేసినారనమాట. ఇప్పుడు ఆ ఫోన్ వల్ల ఎంతోమంది, ఇప్పుడు నేను వ్లాగ్ వీడియోస్ తీస్తున్నా, నా ఫేస్ కంటే నా ఫ్రెండ్స్ ఫేస్లో ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఆ వీడియోలో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ కూడా ఆ టైంలో నా పక్కన లేడు. ఆ టైంలో నా పక్కన ఉండింది ఎవరంటే సాయి మాత్రమే. నేను ఈ వీడియోలో ఏదో సాయి గురించి చెప్పాలని చెప్పి వీడియో అయితే చేయడంలే, జస్ట్ ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పటి వరకు చాలా అంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి అనమాట, అందుకు నేను క్లారిటీగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఆ రోజు తిరిగినాము అంతా చేసినాము. ఇంకా ఏం చేయాలో అర్థం కాక జోబీలో ఒక 10,000 లెక్కనింది. సో అదేమంటారు, అది నా లెక్క అనుకోండి. ఇంకా ఆ టైంకి నార్మల్గా మనీ ఉంటుంది కానీ కరెక్ట్ అవసరం వచ్చినప్పుడు అయిపోతూ ఉంటుంది. ఎట్లా ఆ రోజు ఫోన్ పోయింది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఇంకా అప్పటికప్పుడు సెకండ్ హ్యాండ్లో ఫోన్ తీసుకొని సిమ్ రీప్లేస్ చేసుకొని ఫోన్ తీసుకున్నా. ఇప్పుడు వీడియో తీసేది కూడా ఆ ఫోన్లోనే. ఈ ఫోన్ ఎట్లా అంటే ఇంకా తీసుకున్నా, ఇట్లా ఫోన్ పోయింది అని చెప్పి నేను ఒక వీడియో చేసిన, ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి. కానీ ఎందుకు వద్దనిపించింది. అది కొంచెం ఎట్లా అంటే కోపం వచ్చేసింది, ఇట్లా జరిగింది కదా అని చెప్పి బాధ ఒక వీడియో చేసిన, కానీ అప్లోడ్ చేయాల. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేసిన, అంటే సింపుల్గా, అంటే ఇట్లయినా మనకు దొరుకుతుందా అని చెప్పి. సో అది కూడా అప్లోడ్ చేయాలన్నమాట. అట్లా ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తూ ఉంది. నా దగ్గర ఉండే ఫోన్ వల్ల
నేను వీడియోలు చేయడం వల్ల నా ఫేస్ ఒకటే కాదు, నా ఫ్రెండ్స్ ఫేసులు కూడా బాగా కనిపించినాయి. ఆ వీడియోలు వైరల్ అయినప్పుడు మేమున్నాయి కాబట్టి వీడియో వైరల్ అయింది అది అని చెప్పి అనే మాటలు విన్నా. అలాంటి మనుషులే ఇప్పుడు ఆ ఫోన్ పోయినప్పుడు లేరు. ఆ మొబైల్ వల్ల చాలా అంటే చాలా పనులు జరిగినాయి అన్నమాట. ఏదైనా కానివచ్చు, ఒకదానికి సంబంధించి అంటే షాప్ వీడియోలు కానివచ్చు, దేని గురించి అయినా కావచ్చు, ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవాలన్నమాట. ఆ టైంలో నా పక్కన ఉండింది సాయి. ఆ ఫోన్ కోసం బాగా డీప్గా తీసుకునింది మా అన్న, ఇంట్లో వాళ్ళు మాత్రమే. లాస్ట్ టైము మార్చ్ 11th అది 1,00,000 రూపీ పిగ్గి 1,00,000 రూపీస్ పిగ్గీ బ్యాంక్లో అయితే 10,000 పైన అమౌంట్ని అది పోయింది. అదంటే రూమ్కి కీస్ వేయక మా తప్పే అనుకోండి, నా తప్పే అనుకోండి. ఎందుకంటే నాటి ఉన్నాయి కదా రూమ్లో బలమైన వస్తువులు. సో అప్పుడు నేను జాగ్రత్త పడాలి. ఎందుకంటే రూమ్లో ఉండే వాళ్ళకి ఓన్లీ బట్టలు మంచం మాత్రమే ఉన్నది కాబట్టి వాళ్ళు నాటి సిస్టము, టీవీ, స్పీకర్లు కానివచ్చు, అన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మ్యాక్సిమం నాటిగా ఉంటాయి. నేను జాగ్రత్త పడాలా. నేను రూమ్ కీస్ వేయలేదు, అది నా తప్పు అయింది. ఈ మొబైల్ ఈ 2 అవర్స్లో పోయింది. ఎవరు తీసుకున్నారో ఎట్లా తీసుకున్నారో కూడా తెలియదు. దాంట్లో దగ్గర ఇప్పుడు వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి. చాలా అంటే చాలా ఓల్డ్ వీడియోస్, ఫ్రెండ్స్తో తిరిగిన మెమొరీస్ అన్నీ దానిలో. నాకు కావాల్సినవి అన్నీ రేపు పొద్దున్న నాకు ఏదైనా ఫ్యూచర్లో ఒక ప్రాబ్లం వస్తుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కొన్ని ప్రూఫ్స్ కూడా దానిలో ఉన్నాయి. దానికి నా టెన్షన్ ఏమంటే దాంట్లో ఉండే డేటా వల్ల తీసుకున్నోడు ఎట్లా యూజ్ చేసుకుంటాడో మనకు తెలియదు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం రావచ్చేమో అని చెప్పి అదొక టెన్షన్. దానిలో తీసుకున్నా అంటే డేటా డిలీట్ చేసి వాడు యూజ్ చేసుకున్నా, లేకంటే దొంగ ఫోన్లు మారి అమ్ముకున్నా మనకి ఏ టెన్షన్ లేదనమాట. దాంట్లో డేటాని మిస్యూజ్ చేస్తే మనకి ప్రాబ్లం. ఓకేనా? వాడికి ఎటువంటి ఓటీపీలు రావడం కానీ ఏమైనా కానీ ఏం పీకేది ఏం లేదనమాట. ఎందుకంటే సిమ్ రీప్లేస్ చేయించినా నా దగ్గర ఉంది. వీడియోస్ తీయడానికి లేట్ అంటే నాకు ఒక్కరోజు ఉండే టైం ఒకరోజు ఉండదు అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. ఏదో నా బ్యాడ్ లక్ ఏదో అర్థం కాలేదు కానీ దరిద్ర దేవుడు నెత్తి మీద తిరుగుతా అన్నట్టు అనిపిస్తుంది. ఎన్ని వీడియోలు అంటే దగ్గర 50+ వీడియోస్ మంచి టైం చూసుకొని కంటిన్యూగా అప్లోడ్ చేసేద్దాము. June 27th నా బర్త్డే. ఆ బర్త్డే డేట్ కంటే ఒక 50 days ముందు నుంచి ఇంకా వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేద్దాం, మంచి రీచ్ వస్తుంది, అప్పటికి మనకి బాగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఇట్లా జరిగిపోయింది. నెత్తి మీద ఎట్లా అంటే దరిద్రము మామూలుగా లేదన్నమాట. కొంచెం సరిదిద్దుకుంటుంది ఇప్పుడు. ఆ ఫోన్ గురించి అయితే నాకు ఎటువంటి ఇంకా ఇంటెన్షను, దాని మీద సెకండ్ థాట్ కానీ ఆ ఫోన్ వస్తుంది కానీ అనే నమ్మకం అయితే నాకు లేదన్నమాట. నా మైండ్లో నడిచే ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్, ఇప్పటి నుంచి అయినా సరే జాగ్రత్త పడాలా అని చెప్పి. సో దాని గురించి అని చెప్పి నేను దాని గురించి కేర్ చేయడంలే. ఇంకా చాలా అంటే చాలా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ నెగిటివిటీకి కూడా ఫుల్ స్టాప్ తొందరలో పెట్టేద్దాము. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు కానీ అవి చెప్పలేకుండా మొబైల్ అయితే ఒక వ్యక్తి వల్ల అయితే కన్ఫామ్గా వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి కొన్ని పర్సనల్ పనులు ఉండడం వల్ల వాళ్ళు బిజీ కాబట్టి అయితే మనకి ఇంకా చిక్కడంలే. ఇప్పుడు ఈ వీడియోని కూడా నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఈ వీడియో చూసి కూడా కొంతమంది కామెడీ చేసేవాళ్ళు ఉన్నారనమాట. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒకరోజు గట్టిగా కంబ్యాక్ ఇద్దాము. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సిన పని నాకు ఒకటే, లైకులు చేయండి, కామెంట్లు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నేను అడగను. కొన్ని వీడియోస్లో అయితే అడుగుతా, ఇంకా నుంచి అయితే మ్యాక్సిమం అడగను. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు వీడియో నచ్చితే చూడండి చాలు. ఇది నేను చెప్పాలనుకునింది. సో ఇంకా చాలా అంటే చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. కేవలము ఇవన్నీ ఆగిపోవడానికి రీజన్ ఒకటే, డబ్బు. ఇప్పుడే జస్ట్ చెప్పినా, ఇంకా నేను వీడియో తీసేటప్పుడు ఏ ఫోన్ కాల్ అయినా రావచ్చు, ఎవరైనా డోర్ అయినా తట్టచ్చు, రూమ్ దగ్గర రావచ్చు, అదేం చెప్పినా ఇదే తలకాయ నొప్పి. ఏరోప్లేన్ మోడ్లో పెట్టి వీడియో తీయాలనుకుంటే ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయని చెప్పి అదొక తలకాయ నొప్పి. ఇంకా ఏదైనా మంచి వీడియో చేద్దాం అనుకుంటే టైం ఉండదు. సో ఇప్పుడైతే కాల్ వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను, ఇంకా మంచి వీడియోలు మీకు వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.